ఇవాళ ఆ రోజు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద ఢిల్లీలో మీటింగ్ అయిన తర్వాత వేగంగా ఫైలు కదలడం స్టార్ట్ అయింది. ఏం జరిగింది? ఇప్పుడు జలశక్తి మంత్రి రాసిండు, మేము గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు టెక్నో ఎకనామికల్ అప్రైజల్ స్టార్ట్ అయింది ప్రాసెస్ అని కేంద్ర మంత్రి గారు రాశారు. కేంద్ర మంత్రి రాసి 20 రోజులైంది, కర్ణాటక రాసి 2 వారాలైంది. కర్ణాటక ఏమన్నదంటే మేము మీద కృష్ణా నీళ్లు 112 టీఎంసీలు ఆపేస్తా అని చెప్పి కర్ణాటక రాసింది. తర్వాత మహారాష్ట్ర కూడా ఏమంటుంది, వరద జలాల మీద ఒకవేళ ప్రాజెక్టులు కట్టుకోవస్తే నియమ నిబంధనలు వర్తిస్తే నేను కూడా మీద గట్టిపారేస్తా, మరిగా దాని రూల్స్ ఏందో నాకు చెప్పు జర వంపి అని మహారాష్ట్ర రాసింది. ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏమైపోతుంది? కింద పోతుంది, మీద పోతుంది. మీద కృష్ణా నీళ్ళు పోయేటట్టున్నాయి, కింద గోదావరి నీళ్ళు పోయేటట్టున్నాయి, మధ్యలో నలిగిపోయే పరిస్థితి ఉన్నది. వరద జలాల మాట దేవుడు ఎరుగు, నికర జలాలు పోయేటట్టున్నాయి, ఉన్న నీళ్ళు పోయేటట్టున్నాయి. ఉన్న నీళ్ళు పోయేటట్టున్నా నిమ్మకు నీరెత్తినట్లు రేవంత్ రెడ్డి ఉన్నాడు. అయితే నాకు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి అంటే సరే ఆయన తెలంగాణ ద్రోహి, ఎన్నడూ జై తెలంగాణ అనలే, ఎన్నడూ అమరవీరుల స్తూపం కాడికి పోలే, ఎన్నడూ తెలంగాణ కోసం రాజీనామా చేయలే, ఆయనకి ఎప్పుట్లా తెలంగాణ సోయి లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకెవరన్నా ఈ క్యాబినెట్లో తెలంగాణ సోయి ఉన్నాడు ఒక్కడన్నా లేడా? తెలంగాణ నీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఈ క్యాబినెట్లో లేరా? మీరన్నా ఎందుకు మాట్లాడతలేరు? మరి ఉత్తరం వచ్చింది రేవంత్ రెడ్డి దగ్గరనే దాచుకున్నాడా? మీకు తెలుసా తెలియదా? అప్రైజల్ జరుగుతున్న విషయం మీకు బాధ్యత లేదా?